పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా దేవుని మాటల మీద మీరు మనసు నిలుపుకోవాలని కోరుతున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి, లాస్ట్లో చెప్తున్నాడు, పరిచారకులమై ఉన్నాము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నాతో కలిసి ఈ మాటలు చెప్తారు. ఒకసారి నా వైపు చూస్తూ ఈ మాటలు చెప్పండి. సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన నీతి ఆయుధములు కలిగి దేవునికి పరిచారకులమై ఉన్నాము. ఆమేన్. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొట్టండి. గుడ్. సరే, ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు దేవుని బలము అనండి. చాలు. దైవజనుడు పౌలు గారు పరిచర్య విధానాన్ని గురించి చక్కని విషయాలు ఈ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో కేంద్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ప్రారంభించాడంటే, మేము ఆయన తోటి పనివారమై ఆయన కృపను పొంది వ్యర్థం చేసుకోవట్లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినమని ప్రారంభించి పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. పరిచర్య గురించి ఏమని ఆయన ఇంట్రడక్షన్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. నీతి ఆయుధము కలిగి మేము దేవునికి ఒక పరిచారకులుగా పనిచేస్తున్నాం. మా చేతిలో ఉన్న ఆయుధాలు అవి నీతికి సంబంధించిన ఆయుధాలు కలిగి మేము దేవుని పరిచర్యని అద్భుతంగా నడిపిస్తున్నామని దైవజనుడు పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాశాడు. అక్కడ ఇంచుమించు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటిని ఇంట్రడక్షన్లో త్వరగా మీకు గుర్తు చేస్తాను. ఆయన ఏమంటున్నాడంటే, పరిచర్య గురించి మాట్లాడుతూ, పరిచర్య ఏ విషయంలో కూడా మేము అభ్యంతరాలు కలుగు చేయలేదు అంటున్నాడు. నిజమే, పరిచర్య దీవెనకరంగా జరగాలంటే పరిచర్యకు ఎప్పుడు మనం అభ్యంతరకరంగా ఎప్పుడు పరిచర్యకు మనం ఉండకూడదు. పౌలు గారు అక్కడ ఆ మాటలు కొరింథీ సంఘానికి ఏమని చెప్తాడంటే, మేము పరిచర్య విషయంలో ఎప్పుడు మేము అభ్యంతరకారకులుగా ఉండలేదు అన్నాడు. ఈరోజు మీరు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ఏ పరిచర్య అయినా కావచ్చు, అది ప్రార్థన పరిచర్య, పాటల పరిచర్య, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య, వంట పరిచర్య, అది దేవునిది కనుక ఏ మాత్రం కూడా దేవుని పరిచర్యకి మనం అభ్యంతరకారకులుగా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని జరిగించుకుంటాడు, అందరి ద్వారా ఒక పని చేయడు. కనుక పరిచర్యకి అభ్యంతరకారకులుగా ఎప్పుడు మేము ఉండలేదని అలా ప్రారంభించుకుంటా వచ్చాడు. ఆ 3వ వచనంలో ఆ మాటలు అక్కడ కనపడుతూనే ఉంటాయి మీకు. ఆ తర్వాత సెకండ్ వన్ ఏమని చెప్తున్నాడంటే, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులలో ఓర్పు గలవారుగా ఉన్నాము అంటున్నాడు. నిజంగా పరిచర్యలో ఎన్నో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒక కుటుంబం అంటేనే ఎన్నో ఉంటాయి కదండి. అలాంటిది అనేక కుటుంబాలు కలిస్తేనే పరిచర్య సంఘం. మరి పరిచర్యలో అనేకమైన ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయితే ఓర్పు గలవారమై ఉన్నాము అంటున్నాడు. నిజంగానండి, ఒక కుటుంబం అన్నా ఒక సంఘమైనా ఎప్పుడు క్షేమంగా ఉంటుందంటే, ఇరుకులు రావని నేను చెప్పను, ఇబ్బందులు లేవని నేను చెప్పను. అయితే ఆ ఇరుకులు ఇబ్బందుల్లో మన ఓర్పును దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఓర్పు ద్వారా కొన్ని దోహద కార్యాలు జరగకుండా కాపాడుతుంటుంది ఓర్పు, సహనము ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితానికి అవి ఒక గొప్పని మేల్కొల్పు మాట. ఇక్కడ పరిచర్య గురించి ఆ విషయాలు అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇరుకులు జరిగినాయి, మాకు ఇబ్బందులు ఎదురైనవి, అయినా మేము ఓర్పు కలిగే ఉన్నామన్నాడు. సో థర్డ్ వన్, ఉపవాసాలతోనూ పవిత్రతతోనూ సత్యవంతులుగా ఉన్నామని ప్రారంభించాడు. అంటే పరిచర్యలో ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు, మాకు ఎన్నో రోజులు ఉపవాసాలతో, జాగారాలతో,
ప్రత్యేకంగా అక్కడ మాట్లాడుకుంటూ చెప్పిన మాట ఏంటంటే, పవిత్రతను కాపాడుకుంటూ సత్యవంతులుగానే, యథార్థవంతులుగానే మేము దేవుని పని చేశామని అద్భుతంగా ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటా వచ్చాడు. సో D1 చూస్తే దుఃఖంతో ఉండి సంతోషంగా ఉన్నామన్నాడు. ఏమండి, సాధారణంగా గుండె నిండా దుఃఖం ఉండి పైకి సంతోషంగా ఉండలేం. కానీ పౌలు గారు పరిచర్య నిమిత్తం దుఃఖంతో ఉన్న సంతోషంగానే దేవుని పనిలో ఉన్నాడంట ఆయన. సో చివరి మాట ఆయన చెప్తుంటాడు, ఏమీ లేని వారమై ఉండి అన్నీ కలిగిన వారిగా ఉన్నామన్నాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి పౌలా అనంటే ఆయన ప్రారంభంలో చెప్పాడు, దేవుని బలము వలన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతుల పైకి ఒక్కసారి ఆమేనంటారా? నిజంగా మానవుని బలం వేరండి, దేవుని బలం వేరు. కొన్నిసార్లు మన బలాన్ని చూసుకుంటాం మనం అందరం కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఎవరి బలాన్ని వారు చూసుకుంటూ ఉంటారు. నా బలం అనుకుంటాం. సో మానవుని బలము ఎలాంటిదంటే, సింపుల్గా చెప్పాలంటే యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చేమో. సో మిడిల్ వయసుకు వచ్చినప్పటికీ ఆ బలం కొంచెం తగ్గిండొచ్చేమో. ఇక వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆ బలం కాస్త తగ్గిపోతూ ఉంటుంది. మానవుని బలం ఎప్పుడు ఒకలా ఉండేది కాదు, కానీ దేవుని బలం చాలా శక్తివంతమైంది. మనిషికి ఈ భూమి మీద కొన్ని బలాలు, వాటిని ఆధారం చేసుకుని అవి శాశ్వతమని మనిషి వాటి మీద డిపెండ్ అయిపోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదండి, స్థానిక బలం. ఏ బలం అంటే సో ఏదైనా ఒక కొత్త ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు స్థానికులుగా ఉంటారు, వాళ్ళకి కొన్ని బలాలు ఉంటాయన్నమాట. ఈ ఏరియా మాది అన్నట్లుగా అది వాళ్ళకి ఉంటుందన్నమాట, స్థానిక బలం. ఇంకో మాటలో చెప్పాలంటే కొంతమందికి జనబలం ఉంటుందన్నమాట. జనం, వాళ్ళ వెనకాల కొంతమంది జనం ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే ధనం వాళ్ళకి బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే కులాన్ని వాళ్ళు బలంగా చేసుకుని ఆధారంగా చేసేవాళ్ళు చాలామంది సమాజంలో కనబడతారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన బలాలు. అవి కొంతకాలమే ఆ బలాలు పనిచేస్తే ఆ తర్వాత ఆ బలం పనిచేయదు. కానీ ఒక విశ్వాసి దేవుని బలం మీద ఆధారపడగలిగితే నీవు శ్రమలో కూడా సంతోషంగా ఉండగలుగుతావు. ప్రత్యేకంగా పౌలు చేసిన గొప్ప మిషనరీ ప్రయాణాలు, పరిచర్య, శక్తికి మించిన సేవ ఆయన చేయగలిగాడంటే ఆయన చెప్తున్నాడు, మేము నీతిని ఆధారంగా ఆయుధంగా చేసుకున్నాం, దేవుని బలమే మాకు ఆధారమై ఉందని దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మనలందరినీ దేవుడు తన బలముతో నింపి స్థిరపరచునుగాక. లేఖనాల్లో ఇలా రాయబడి ఉందండి, ఫరో వల్ల కలిగే బలం మీకు అవమానం తీసుకొస్తుంది అన్నాడు. ఫరో చాలా బలం ఉంది ఆయనకి, కానీ ఆ బలం మనకి ఎట్లా అంటే అవమానం తీసుకొస్తుంది. ఐగుప్తి బలం మనకి అవమానమే. కనుక ఆ బలం ఏది మనకొద్దు, కానీ ఎప్పటికీ దేవుని బలం మీదే ఆధారపడదాం. యేసయ్య కృపలో మనం వర్ధిల్లుదముగాక. నమ్మితే చేతులెత్తి ఆమేనంటారా? సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు. శాంసోన్ అనండి. శాంసోన్కి ఎంత బలం ఉందండి. ఆ దేవుని బలాన్ని పొందుకున్న శాంసోన్ ఎలాంటి కార్యాలు చేశాడో మీరు కళ్ళతో చదివారు కదా. సింహం ఎదురొస్తే మేక పిల్లని చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో కొన్ని సింహాలు పనిచేస్తూ ఉంటాయి. ఏ సింహం అయ్యా? గర్జించు సింహం, వాడే అపవాది. అపవాది ఎవరిని మింగుదమని గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతున్నాడట. మరి మీ ఇంటి మీద పనిచేసే ఆ అపవాది క్రియలను లయపరచాలంటే శాంసోనికి దేవుని బలంతో నింపబడినప్పుడే సింహాన్ని కూడా మేకపిల్లలాగా చీల్చేశాడు. ఆ ప్రార్థన, మీ ఇంటి మీద ఏ సింహము దాడి చేయకుండా, ఏ అపవాది క్రియలు మీ ఇంటి మీద పని చేయకుండా దేవుని బలంతో ప్రభు మిమ్మల్ని కప్పునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ తర్వాత 300 నక్కలు పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు చెప్పండి? శాంసోన్. ఇవన్నీ తన బలంతో చేసింది కాదు, దేవుడు తనకిచ్చిన బలంతో చేసినవి.
మీరు అడగొచ్చు, అయ్యగారు మా ఇంట్లో ఏమి నక్కలు లేవండి బాబు. బైబిల్ ఏం చెప్తా తెలుసా? ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలను పట్టుకోండి అన్నాడు. ఏంటంట? ద్రాక్ష తోట దేవుని సంఘానికి గుర్తు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటని చెడగొట్టడానికి కొన్ని గుంట నక్కలు పనిచేస్తూ ఉంటాయట. అది పరమగీత గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు శాంసోను 300 నక్కలు పట్టుకున్నట్లుగా సంఘం మీద ప్రభావితం చేసే నక్కకి ఉండే ఒక గుణం ఏమిటంటే జిత్తులు మారి నక్క అంటారు కదా. లేఖనాల్లో కూడా ప్రభు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఆ నక్కతో ఇలాగ చెప్పు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి గురించి? హేరోదు గురించి. అంటే ఆత్మీయ జీవితంలో సంఘం మీద ఏ నక్క క్రియలు కానీ కుయుక్తి కానీ పని చేయకుండా దేవుని బలంతో సంఘము కాపాడబడునుగాక. సో సింహం అయిపోయింది, నక్క అయిపోయింది. ఇంకా శాంసోను గురించి మనం అలా చదువుకుంటూ వెళితే గాడిద ఎముక తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్లు చంపేశాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. గాడిద, పచ్చి గాడిద దవడ ఎముక, చిన్నది అది, కానీ ఎలా చేయగలిగాడు? ఇవన్నీ దేవుని బలం ద్వారా ఆయన చేయగలిగాడు. చివరికి ఇంత బలవంతుడు ఒకసారి తన బలం ఇలా విరుజుమ్ముకుంటే పోయింది. ఎందుకంటే దేవుడు అతన్ని ఎడబాసినని అతనికి తెలియలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బలం మీ మీద ఉన్నంత కాలం, దేవుని బలం మీద మీరు ఆధారపడినంత కాలం మీ ఇంటి మీద ఏ సింహం లాంటి అపవాది పనిచేసినా, మీ పిల్లల మీద అపవాది క్రియలు పనిచేసిన, సంఘం మీద నక్క లాంటి స్వభావం కలిగిన వాళ్ళ క్రియలు పనిచేసిన, దేవుని బలం మనం పొందుకున్నంతసేపు అవి ఏమీ పనిచేయవు. నమ్మితే ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే దేవుని బలాన్ని మనం కోల్పోతామో అప్పుడు అపవాది పనిచేస్తూ ఉంటాడు, నక్క పనిచేస్తూ ఉంటుంది, క్రియలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. నా ప్రార్థన పౌలు వలె మనం దేవుని బలాన్ని పొందుకుని పరిచర్యలో సాక్షులుగా, సహకారులుగా నింపబడదుముగాక. శత్రు కార్యాలని లయమైపోవునుగాక. రైట్, సందేశంలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని బలము ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక 4 విషయాలు మీకు ముందు ఉంచాలని ఈ పూట నేను కోరుకుంటున్నాను. దేవుని బలము ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక 4 మాటలు మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట, కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 13వ వాక్యం చదవండి అయ్యా. 74వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి. 74వ కీర్తన 13వ వచనం. వన్స్ అగైన్. నీ బలము చేత సముద్రాన్ని పాయలుగా చేసితివి, జలములలో భుజంగములను శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టితివి. చూడండి, అక్కడ సందర్భాన్ని చెప్తూ నీ బలము చేత సముద్రాన్ని పాయలుగా చేసితివి అనే మాట చూస్తున్నాం. చాలు. మొదటి మాట, దేవుని బలము ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సముద్రం లాంటి సమస్యల్ని తొలగిస్తారు అని చెప్పండి ఒకసారి. నాతో కలిసి చెప్పండి. సముద్రం లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఆమేన్. అది ఎవరి ద్వారా జరుగుతుంది? మన బలం కాదు, దేవుని బలం ఉంటే ఖచ్చితంగా నీ ఎదుట సముద్రం లాంటి సమస్యలున్నా అవి దేవుని బలము ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది. దేవుని ప్రజలుగా, ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, మీ జీవితంలో సమస్యలు లేవు అనేవాళ్ళు ఒక్కసారి మీ చెయ్యి నేను చూసేటట్లుగా మీ చెయ్యి అలా కనబడితే బాగుంటుంది. కీర్తక్క, నీకు కూడా సమస్యలేనా? అందరికి ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు సముద్రం లాంటి సమస్యలు ఒకటి కాదు, అవి సముద్రం అంటే అవి విస్తారమైనవి. ఇప్పుడు సముద్రం లాంటి సమస్య నీ ముందుంటే దాన్ని విజయవంతంగా నువ్వు ఎదుర్కోవాలంటే దేవుని బలం ద్వారానే నీకు అది విజయం కలుగుతుంది తప్ప మన బలము ద్వారా సముద్రం లాంటి సమస్యల్ని మనం ఫేస్ చేయలేం. దీనిని కీర్తనాకారుడు ఈ విధంగా వర్ణిస్తున్నాడు. సముద్రం లాంటి సమస్య నువ్వు తొలగించావు, నీ బలం ద్వారానే జరిగింది ఇది.
ఎక్కడో నిర్గమాకాండంలో జరిగిన విషయాల్ని కీర్తనల గ్రంథంలో భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు, గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎర్ర సముద్రం పాయలైపోవటానికి, ఫరో సైన్యము సముద్రంలో మునిగిపోయి ఇశ్రాయేల్ ప్రజలు 6 నెలలు నడిపించబడటానికి ఈ దైవికమైన కార్యం జరగడానికి గల కారణం ఒకటే, అది దేవుని బలం ద్వారానే జరిగింది. ఆమెను చెప్తారా? ఒకసారి చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? అది మోషే ద్వారా జరిగిన కార్యం కాదు. దేవుడు మోషేకి ఒక కర్రనిచ్చాడు, సముద్రం మీద చాపు అన్నాడు, మొరపెట్టమన్నాడు. అలా మొరపెట్టిన వెంటనే దేవుని సమీపమై ఆ కార్యము అద్భుతంగా జరిగించాడు. శత్రువుల్ని పూర్తిగా సమూల నాశనం చేశాడు. నేను కోరుకుంటుంది ఏంటంటే, నీ ఎదుట సముద్రం లేదు కానీ సముద్రం లాంటి సమస్యలే ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఎందరో కుటుంబాల్లో చూస్తూ ఉంటుంటే కోర్టు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు. మొన్న ఆ మధ్యకాలంలో ఒక తల్లి చెప్తుందయ్యా, ఈ కోర్టుకి తిరగలేకపోతున్నామయ్యా, ఈ వాయిదాకి తిరగలేకపోతున్నామయ్యా, మా వల్ల కావట్లేదు తల్లి, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అయ్యగారు, ప్రార్థించండి అని ఆ తల్లి వేదనతో కూడుకున్న సమస్య. ఒక సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఎన్నో కుటుంబాల్లో కోర్టు సమస్యలు ఉన్నాయి. మరికొన్ని కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో కొన్ని ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి. మరికొన్ని కుటుంబాల్లో పిల్లల గురించి తండ్రి నిజంగా వేదన చెందుతూ ఒక సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య. ఇది జయించగలగాలంటే అది నీ బలం ద్వారా జరిగేది కాదు, దేవుని బలం ద్వారానే సముద్రం లాంటి సమస్యలు యేసు నామములో విజయవంతంగా దాటి వెళ్ళుదుముగాక. మీరు చూడండి, లేఖనాల్లో ఈ మాట చదివిస్తాను. నిర్గమకాండంలో ఎర్ర సముద్రం దగ్గరికి రండి, 14వ అధ్యాయం 21వ వచనం చదవండి. నిర్గమకాండం 14:21. మోషే సముద్రం వైపు తన చెయ్యి మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతా దేవుడు ఆ రాత్రి అంతా బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా చేశాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఇప్పుడు సముద్రమే దేవుడు తన ప్రజల కోసం 6 నెలలుగా మార్చేశాడు. నేను కోరుకున్నది ఏంటంటే, నీ ఎదుట సమస్యలు లేవని కదా, ఉన్నాయి. అవి ఎప్పుడు సమస్యలాగే మిగిలిపోతాయి అన్నయ్య? కాదు. ఈ సమస్యకు పరిష్కారం నువ్వు దేవుని బలం మీద ఆధారపడితే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం వెంటనే దొరుకునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవటం కోసం. ఒకరోజు ఏనుగా, ఆ తర్వాత ఎలుక పిల్ల, ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయంట. ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ ఏనుగు మీద ఈ ఎలుక పిల్ల కూర్చుని ప్రయాణమే వెళ్తూ ఉన్నాయంట. సాఫీగా జర్నీ బాగానే సాగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు వెళ్ళే ప్లేసెస్లో ఒక చిన్న వంతెన, చెక్కలతో చేయబడిన ఒక వంతెన దాటాలి. అప్పటి వరకు సాఫీగానే ప్రయాణం సాగింది. ఎప్పుడైతే ఈ చెక్కల వంతెన ఉందో ఆ వంతెన దాటి అవతలికి వెళ్ళాలి. ఈ వంతెన దాటుతున్నప్పుడు ఏనుగా పాదాలు ఆ వంతెన మీద అట్లా అడుగులు వేసుకుంటూ వెళుతుంది. ఆ యొక్క వంతెన మించి ఏనుగా. విచిత్రమైన గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆ వంతెన దాటుతూ ఉందట, ఇంకా దాటుతూ ఉంటుండగానే ఆ వంతెన కొంచెం అట్లాగా ఊగుతుందట, కొంచెం అలా ఊగుతూ ఉందంట ఆ వంతెన. వెంటనే ఎలుకంటదట, చూసావా నా బలం బట్టి వంతును ఊగిపోతుంది అంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మా స్వర్ణమ్మ ఎవరి వల్ల? అమ్మ కీర్తమ్మ ఎవరు? కృపమ్మ చెప్పమ్మ ఎవరి వల్ల? అమ్మ ఎలుక అంట అలా నేను అడుగు పెట్టిన అంతే ఊగిపోతుంది అంటుందంట. అప్పుడు ఏనుగన్నదంట, సరేలే నువ్వు బాగానే దాటేసావు కదా, ఇప్పుడు నేను ఇక్కడ దించుతాను, ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వంతెనలో కదిలిపించి అలా షేక్ చేయి అని అడిగిందంట. ఎందుకు అవ్వదు? వచ్చింది అంటుందంట. ఎక్కడ కదులుతుంది? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, మన బలం ఎలాంటిదంటే ఎలుకతో సమానం మన బలం. దేవుని బలం ఎలాంటిదంటే ఏనుగు అంత బలం. సో నేను కోరుకుంటాను, దేవుని బలం ద్వారా
చదును భూమిగా నీ సమస్యలన్నీ మారిపోనుగాక. ఒకటే చెప్తాడు, జెరుబ్బాబేలు నీ ఎదుట సమస్యలున్నాయా, అది చదును భూమి అయిపోతుంది అన్నాడు దేవుడు. అలా జరగటానికి దేవుని బలం మీద మనం పూర్తిగా డిపెండ్ అయిపోవాలి. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న దోనిలోనే తుఫాన్ వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రజలు, మీరు భక్తి చేస్తున్న బిడలు, ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళంటే దేవుడి మీద ఎంతో కొంత అభిమానము, ఆసక్తి ఉంటుంది, మీకు భారం ఉంటుంది. మరి యేసు ప్రభు ఉన్న దోనిలోనే తుఫాన్ వచ్చింది. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావు, భక్తి చేస్తున్నావు, పాటలు, ప్రార్థన, పరిచర్య, అమ్మో ఒక వైరాగ్యం కలిగి దేవుని కొరకు ఆసక్తిగా ఉన్న నీకు ఒక సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దోణి ఏమవుతుందంటే అలల చేత అటు ఇటు కొట్టబడుతుంది. ఈ దోణి జీవితానికి గుర్తుగా ఉంది. నీ జీవితం అనే ఈ దోణిలోనికి ఎన్నో తుఫాను లాంటి, సుడిగాలు లాంటి సమస్యలు. నేను అడుగుతున్నాను, ఆ దోణిలో యేసు ప్రభు లేడా? మాట్లాడండి అమ్మా. ఎందుకు లేడన్నయ్య? ఉన్నాడు. అయితే ప్రభుని శిష్యులు ఏమంటున్నా తెలుసా? నీకు చింత లేదా? కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటాం, ఏంటి ప్రభా ఇన్నిసార్లు నేను ప్రయత్నిస్తాను, ప్రభా ఇన్నిసార్లు అడుగుతున్నాను, ఇన్నిసార్లు ఏదో ఒక ప్రార్థనైనా నువ్వు అంగీకరించాలి కదా ప్రభా, ఏంటి ప్రభా ఒక్కటి కూడా జరగట్లేదని నిరాశ మనకు వచ్చేస్తుంది. గాలి నిరాశకి గుర్తండి. యోబు అదే అంటాడు, గాలి నిరాశ వంటి గాలి వంటి మాటలంటూ మాట్లాడుతూ ఉంటాడు. మీ జీవితంలో కొన్నిసార్లు మీ సమస్యకి పరిష్కారం అయ్యే పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు గాలి, నిరాశ మీకు ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం పూర్తిగా దేవుని బలం మీద ఆధారపడకుండా, సో ఒక మాటలో చెప్పాలంటే నిరాశ చెందుతాం. ఇక చాలే, ఇంక మన వల్ల కాదులే అని నిరాశలోకి వచ్చేస్తా, ఫిక్స్ అయిపోతాం. మీకు ఒక చిన్న సంగతి చెప్తాను, చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మొన్న కర్ణాటక మీటింగ్స్కి వెళ్ళాం కదా. ఫస్ట్ రోజు మీటింగ్ బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. ఇక రెండో రోజు, ఫస్ట్ రోజు వచ్చిన దానికంటే డబల్ వచ్చారు ప్రజలు. రెండో రోజు విస్తారంగా ప్రజలు వచ్చారు. బాగానే ప్రారంభించారు, చక్కగా పాటలన్నీ అద్భుతంగా. స్టార్టింగ్ ప్రారంభ ప్రార్థన చేద్దామని వాళ్ళు వెళ్ళారు, బ్రదర్స్ అందరూ వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ వెంటనే అక్కడ కర్ణాటక స్పెషల్ ఏంటంటే ఎండ ఫ్రీ. దేవుడికి స్తోత్రం చెప్పండి. విస్తారంగా 40 degrees ఉంటుందన్న. అసలు విపరీతమైన ఎండలు అన్నమాట. మీకు ఇక్కడంతా వర్షాలు, అక్కడేమో ఎండలు, చాలా ఎండలు అన్నమాట. పొద్దున్నుంచి జనరేటర్లు అవన్నీ కూడా పొలాల్లో జరిగిన మీటింగ్ మొత్తం. అదంతా మనకి కోనసీమ ఎట్లాగా ఈ వరి పండుతుందో, ఈ ప్రాంతాల నుంచి రాజమండ్రి, విజయవాడ, ఈ పరిసర ప్రాంతాల నుంచి అటువైపుకి వెళ్ళి ఆ కర్ణాటక వాళ్ళందరూ కూడా జొన్న రొట్టెలు తింటారంట. వాస్తవంగా మన ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి వరి పంట, ఈ రైస్ అలవాటు చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడ విస్తారమైన పంట, ధాన్యం విపరీతంగా పండిస్తూ ఉంటారట, విపరీతంగా. వాళ్ళందరూ ధాన్యం సాహుకారులు అన్నమాట. చాలా విపరీతమైన లాభాలు. రేపు సాక్ష్యాలు చెప్తాను మీకు. సో అందులో ఒక అనుభవం ఏమిటంటే, అది చేలు మధ్యలో మొత్తం చేనంతా పంటంతా అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత అదంతా గ్రౌండ్ నీట్గా చేసేసి అక్కడ ఇలాంటి పందిర్లు, చక్కగా మన మీటింగ్స్కి ఎలాగా పెండాలు వేసామో అలాగ స్టేజ్ కట్టి పెండాలు వేసి అన్ని మీటింగ్స్ రెడీ చేశారు. కరెక్ట్గా ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు వేదిక దగ్గరికి వెళ్ళి ప్రార్థన ముందు ఒక అరగంట బ్రదర్స్ ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ జనరేటర్ కంప్లైంట్ వచ్చేసింది. జనరేటర్ స్టార్ట్ అవుదే, ఏమైంది అని అంటే ఈ ఎండ తీవ్రతను బట్టి లోపల ఎయిర్ మొత్తం గాలి లాగేసిందన్నమాట. జనరేటర్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంచుమించు ఒక పావు గంట సేపు దాంతో వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. సరే, మొత్తం మీద ఒక పావు గంట 20 నిమిషాలు లేటుగా స్టార్ట్ అయింది. ప్రార్థన స్టార్ట్ అయింది. పాటలు 1-2 పాటలు పాడుతున్నారు. ఈ లోపల సాక్ష్యాలు చెప్పడానికని ఈ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చారు. ఈ గిడియన్ సంబంధించిన వాళ్ళు మారారు ఆ ఏరియాలో కొంతమంది. సరే, ఇంకా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అంతా కరెంట్ పోయింది. జనరేటర్ మీద మీటింగ్ జరగాలి.
జరుగుతుంది. వెంటనే సడన్గా విపరీతమైన గాలి. ఎలాంటి గాల్లో చెప్తాను. వెనకాల స్టేజ్ కడతాం కదా, మీటింగ్కి వెనకాల స్టేజ్ కడతాం కదా, ఆ స్టేజ్కి కట్టిన క్లాత్లన్నీ మొత్తం స్టేజ్ అంతా ఎగిరిపోయింది అన్నమాట. ఒక బలిపీఠం తప్ప ఇంక వెనకాల ఏమీ లేదు. అందుకే మీరు లైవ్లో చూస్తే బ్లాక్గా కనబడుతుంది, ఏమి ఉండదు. ఇంకా రెండో రోజు మీటింగ్ చూడండి. సరే, కింద కూర్చున్న వాళ్ళైనా పోనీ ప్రశాంతంగా కూర్చోవడానికి మనకి లాంటి గాలి వేస్తే పర్వాలేదు, అంత పొలాలు కదా, ఆ మట్టి ఆ చేలు అవన్నీ మొత్తం చేసేస్తున్నాయేమో. దుమ్ము గాలి, విపరీతమైన దుమ్ము గాలి వస్తూ ఉంటుంటే కూర్చున్న వాళ్ళు కళల్లోకి వచ్చేస్తుంది. ఇంకెక్కడ కూర్చుంటారు అసలు? ఇంక నేను అక్కడ కూర్చున్నా నేను, కానీ మైండ్ అంతా ఏంటి ప్రభా. సెకండ్ డే ఫస్ట్ రోజు నేను ఒక మెసేజ్, రెండో రోజు పగలు ఒక మెసేజ్ చెప్పాను, గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు అని. సో ఈ సాయంకాలమే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి ప్రభా అని మనసులో ఒక అనాలోచన వస్తుంది, నిరాశ వచ్చేస్తుంది. అసలు మీటింగ్ జరుగుతుంది, అసలు ఆగట్లేదు గాలి, మామూలు గాలి కాదు. వచ్చి పడతా ఉంటుంటే కుర్చీలు ఇక్కడి నుంచి అక్కడ పడతా ఉన్నాయి, దుమ్ము వచ్చి కళ్ళలో పడిపోతూ ఉంది. ప్రజలు వచ్చి కూర్చున్నారు. ఎట్లాగ ఈ మీటింగు? అక్కడ ప్రక్కన వంటలకు సంబంధించి టెంట్ వేస్తే అది కూడా ఎగిరిపోయింది. ఆ బేసిన్లు అన్నీ కూడా ఇంకా ఎగిరిపోయిన అసలు మామూలుగా లేదు పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితుల మధ్యలో మేము అలాగే కుర్చీలోనే అలాగే ఉండి స్తుతి చెప్తా ఉన్నాం. సాక్ష్యం జరుగుతూ ఉంది. అక్కడ మీటింగ్స్ పెట్టించిన పాస్టర్ గారితో మాట చెప్పానన్నా, సరే ఈ మీటింగ్ జరగాలంటే సో అది దేవుని ద్వారానే తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. నేను అర్జెంటుగా మీరు సాక్ష్యాలు ఆపేసిన అయిపోయినాయి కాబట్టి ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ మీటింగ్ జరగటమే దేవుడు కృప అనుకోవాలి. వాక్యం అయ్యేదాకా మీరు వెనకాల మోకాళ్ళు వేయండి, దేవుడు తన కార్యం ప్రారంభిస్తాడు. సో మరి మన బలంతో ఇంకా జరిగే ఆప్షన్ అయితే లేదు. మీరు వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన శక్తి దేవుడు తన కార్యం జరిగిస్తాడని మీటింగ్ అయ్యేదాకా ఆయన మోకాళ్ళు దిగలేదు. కోటం అద్భుతంగా దేవుడు జరిగించాడు. వాక్యం అయ్యే వరకు గాలి వస్తున్న మీటింగ్ మాత్రం ఆగకుండా అద్భుతంగా దేవుడు జరిగించాడు. దీనికి కారణం ఒకటే, అది దేవుని బలం ద్వారానే జరిగింది. ఆమెను చెప్పండి ఒకసారి. సో వెంటనే నేను మనసులో ఆలోచించి అప్పుడే ఈ ఆలోచన రాసుకున్నాను, ప్రభా ఇది నీ బలం ద్వారా జరిగింది. కొన్నిసార్లు దేవుని బలం మీద మనం ఆధారపడటానికి దేవుడు కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తాడు. ఎందుకు ప్రభా అంత మంచి వాతావరణంలో గాలి వచ్చింది? మనం మన బలం మీద ఆధారపడ్డామా, దేవుని బలం మీద ఆధారపడ్డామా? కొంచెం దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మీ జీవితంలో కూడా సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలోకి ఎందుకు సమస్య వచ్చింది? ఒకటే, నువ్వు దేవుని బలం మీద ఆధారపడుతున్నావా, మన బలం మీద ఆధారపడతావు? ఒక్కసారి దేవుడు పరీక్ష మాట అది. ఆలోచిద్దాం ఈ రాత్రి. సముద్రం లాంటి సమస్య యేసు నామములో తొలగిపోనుగాక. ఆమేనండి. గుడ్. ఇక రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, దేవుని బలం ద్వారా జరిగే కార్యాల గురించి మాట్లాడతాను. రెండవది అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వాక్యాలు భక్తులు చదువుతారు, విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 7-9 వరకు కొన్ని మాటలు భక్తులు చదువుతారు, విందాం. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలం చేత, అదిగో ఆ మాట నోట్ చేసుకోండి, ఏ బలము చేత, ఏ నామాన్ని బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడ ఇట్లా, నేను అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారము గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడి ఉన్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏమిటంటే, పుట్టుకతోనే ఒక కుంటివాడు ఒక దేవాలయం దగ్గర చాలా కాలంగా అక్కడే పడి ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. శృంగారం అనే దేవాలయం దగ్గరే ఉన్నాడు. పుట్టుకతోనే కుంటోడు, నడవలేడు, నిలబడలేడు, నడవలేడు, ఏమీ చేయలేడు.
అయితే పేతురు యోహానులు అక్కడ ఉన్నారు. రెండో మాట చెప్పే ముందు ఒక్కసారి ఈ స్టోరీ మీకు చెప్తాను. పేతురు యోహానులు ఆ దేవాలయం దగ్గరకు వచ్చినప్పటికీ ఆ పుట్టుకతోనే ఈ కుంటివాడు వాళ్ళ వైపు చూశాడు. ఇలా అంటాడు, మీరేదైనా చేస్తారని మీ వైపు చూస్తున్నాను అన్నాడు. వాళ్ళంటారు, మా వైపు చూడొద్దయ్యా, వెండి బంగారాలు మా దగ్గర ఏమీ లేవు, అయితే ఒక్కటి మాత్రం మా దగ్గర ఉంది. అదేంటో తెలుసా? యేసయ్య శక్తి కలిగిన నామం, నజరేయుడని యేసు నామంలో లేచి నడువు అని చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నడిచాడంట. అయితే అద్భుతంగా వాడు నడిచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే అక్కడున్న కొంతమంది పెద్దలు, ప్రజలు వాళ్ళని అడుగుతున్నారంట, మీరు ఏ బలం వల్ల ఈ కార్యం చేయగలిగారు? వారు చెప్తారు, నజరేయుడైన యేసు నామాన్ని బట్టే ఈ స్వస్థత కార్యం జరిగిందని చెప్పారు. సో రెండవదిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుని బలం ద్వారా కలిగే కార్యాలు ఏంటంటే స్వస్థత కలుగుతుంది. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, శారీరకంలో, ఆ శరీరంలో అనేకమైన బలహీనతలు ఏర్పడుతూ ఉన్నాయి. పౌలు అంటారు కదా, ఆత్మ సిద్ధమే కానీ చెప్పండి, శరీరం బలహీనమే. శరీరం అందరికీ కూడా శరీరంలో బలహీనతలు ఏవో ఒకటి ఏర్పడుతూనే ఉంటాయి. అయితే ఈ శరీర బలహీనతల నుంచి స్వస్థత ఎలా కలుగుతుందంటే అది దేవుని శక్తి కలిగిన ఆయన ద్వారానే, ఆయన బలం ద్వారానే ఆ కార్యాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో నడవలేని వ్యక్తి కాళ్ళలోనికి, చీలమండలంలోనికి దేవుని శక్తిని ప్రవహింపచేయగలిగిన దేవుడు నీ శరీరంలో చిన్న చిన్న బలహీనతలు వస్తే వాటిని బాగు చేయలేడా చెప్పండి. అందుకే ఈ రాత్రి మరలా చెప్తున్నాను, దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన బలం మీద మనం ఆధారపడదుము గాక, ఆయనే మనకి స్వస్థత కార్యాలు జరిగించునుగాక. ఏమంటే బైబిల్లో చదివితే 12 సంవత్సరాల నుంచి బలహీనతతో ఉన్న ఆమెను బాగు చేశాడు కదా, వస్త్రం ముట్టుకుంటేనే బాగైపోయారు కదా. ఆయన ప్రభావం ఎప్పుడు ఉంటుందండి. 18 ఏళ్ల నుంచి దేవాలయంలోనే ఉంది ఆమె, నడుము వంగిన స్థితిలో లేవలేని పరిస్థితిలో ఉన్న ఆమెని ప్రభు అద్భుతంగా ఆమె బలహీనతల నుంచి విడుదల కలుగు చేశాడు కదా. 38 ఏండ్ల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని బాగు చేశాడు కదా. నీకు వచ్చిన చిన్న చిన్న బలహీనతల గురించి కలవరపడొద్దు. ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల గురించి సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు అస్సలు కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని బలం ద్వారా నీ జీవితంలో స్వస్థత కార్యాలు ప్రభు జరిగించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనంటారా? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక 1 వీక్ అనుకుంటా, 10 days క్రితం ఒక సాక్షి నాకు విశ్వాసిగా ఉన్నప్పుడు గుర్తొచ్చింది. విశ్వాసిగా ఉన్నప్పుడు జరిగిన విషయం 10 రోజుల క్రితం ఎందుకు సడన్గా అలాగా గుర్తొచ్చింది. మా పాస్టర్ గారు సంఘాలు పరిచర్య బ్రాంచ్ సంఘాలకి నడిపించమని పాటలు నడిపిస్తూ ఉంటుంటే అయ్యగారు వచ్చి వాక్యం చెప్తూ ఉండేవారు అన్నమాట. నడిపించమని పంపిస్తూ ఉండేవారు బ్రాంచెస్కి. పొద్దున్న 2 ఆరాధనలు జరిగేవి, మెయిన్ చర్చి, తర్వాత ఇంకో బ్రాంచ్ చర్చి, మధ్యాహ్నం వచ్చి సాయంకాలం, ఇట్లా 4 సంఘాల్లో ఆయన వాక్యం చెప్తూ ఉండేవాడు. సరే మార్నింగ్ మేము ప్రారంభం ఇక్కడ పాటలు పాడి ఎలాగైతే ఆరాధన జరిగే సమయంలో మళ్ళీ వెళ్ళి అయ్యగారు ఇక్కడ వాక్యం నిలబడినప్పటికీ మేము వేరే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ పాటలు పాడి ఆరాధన జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ముగించుకొని ఆయన అక్కడికి వస్తాడు, అది ముగించుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇట్లా. సరే మధ్యాహ్నం ఆరాధన అనేది ఒక ఏరియాలో జరుగుతూ ఉండేది అన్నమాట. ఆఫ్టర్నూన్ ఆ ఆరాధనకి మ్యాక్సిమం అందరూ అన్యజనులు వస్తూ ఉంటారు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి భర్తలు వ్యాపారాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళకి అనుకూలతను బట్టి మధ్యాహ్నము ఇంట్లో ఇబ్బందిని బట్టి మధ్యాహ్నం ఆరాధన పెట్టుకున్నారు. అందరు ఇంచుమించు ఒక 40 మెంబర్స్ అందరూ అన్యులు, అందులో ఒక 20% రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా పరిచయం జరుగుతూ ఉంది. అక్కడ మమ్మల్ని పంపించారు, వెళ్తూ ఉండేవాళ్ళం, పాటలు ఆరాధన నడిపిస్తూ ఉంటుంటే అయ్యగారు వచ్చి వాక్యం చెప్తూ ఉండేవారు. ఒకసారి అక్కడ బల్ల ఆరాధన జరుగుతుంది. పాటలన్నీ అయిపోయి ఆరాధన సమయానికి అయ్యి వచ్చేసాడు, వాక్యం స్టార్ట్ చేసుకున్నాడు. ప్రభు బల్ల ఆరాధన అంత ఇచ్చేసాడు. ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అందరినీ చూసి గమనించుకుని అక్కడే ఆ పక్కనే ఉంటారు కనుక మళ్ళీ నేను వారం దాకా రాను, ఒకవేళ 2 వారాల తర్వాత వస్తానేమో, మళ్ళీ మధ్యలో బ్రదర్స్ వస్తారు అనుకుని వెళ్ళే దారిలోని ఎవరెవరు రాలేదో చూసుకుని
నాన్న వెస్లీ మనం విజిటింగ్ వెళ్దన్నాడు అన్నారు. 4 గంటలకు ఆరాధన అయిపోయింది. 4:30కి మళ్ళీ 7 గంటలకి ఈవినింగ్ ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు 4:30కి నుంచి ఆ సమయానికి విజిటింగ్ తీసుకెళ్ళి ఒక 2-2 పేషెంట్లు ఉంటే వాళ్ళని పలకరించి వెళ్ళిపోదాం, ఇదే దారి కదా అని తీసుకెళ్ళాడు. మేము వెళ్ళిన వెంటనే ఆ ఇల్లు పెంకుటిల్లు, నాకు ఇప్పటికీ గుర్తు. వాళ్ళ భర్త చిన్న వ్యాపారం చేసుకుంటాడు, 2 పిల్లల ఆ తల్లికి. భర్త వ్యాపారానికి వెళ్ళిపోయాడు, ఫ్రూట్స్ వ్యాపారం ఏదో చేస్తే వెళ్ళిపోయాడు. పిల్లలు అరుగు మీద ఆడుకుంటూ ఉన్నారు. వెళ్ళిన వెంటనే అరే అమ్మేదిరా అని, అమ్మ లేవలేదన్నయ్య అన్నారు. సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఉంటే ఆవిడని పిలిచారు అయ్యగారు. వచ్చింది లోపల నుంచి బయటకు వచ్చింది ఆ తల్లి. అమ్మ ఎలా ఉంది అమ్మాయికి అని అంటే ఆవిడకి ఇంచుమించు 40-45+ ఉంటాయి వాళ్ళ అమ్మాయికి. అడిగితే ఇలా అసలే లేవలేని పరిస్థితిలో ఉందన్న అని. సరే అమ్మ మేము లోపలికి వచ్చి ప్రార్థన చేస్తామని తల్లి డోర్ ఓపెన్ చేశారు, కుర్చీలు వేసారు, లోపల కూర్చున్నాం. చూస్తే మంచం మీదే ఉందండి ఆ తల్లి. ఇంచుమించు ఇది జరిగి 12 సంవత్సరాలు అవుతుంటుంది. సడన్గా 10 days క్రితం గుర్తొచ్చింది. సడన్గా ఆ సిచ్యువేషన్ దేవుడికి ఎందుకు జ్ఞాపకం చేశాడు. అలా చూసిన వెంటనే ఆ తల్లి శరీరం ఎలా ఉందంటే అన్న, ఇది దాన్ని ఏమంటారంటే ఇన్ఫెక్షన్. ఓ మాటలో చెప్పాలంటే శరీరం అంతా ఏమైపోయినాయంటే ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది అన్నమాట. బాగా దొద్దురులా వచ్చేసి శరీరం అంతా కాలిపోయిన శరీరం ఎట్లా ఉంటుందో బొబ్బర్లు అన్నమాట, దొద్దుర్లు వచ్చేసినట్టుంటే చూసి మొత్తం బాడీ అంతా, మొత్తం చెయ్యి ఇంత లావాసిపోయింది, కాలు అన్ని అంత బాడీ అలా అయిపోయింది. ఏమైందమ్మా అని అయ్యగారు అడిగారు. అడిగితే ఆ తల్లి చెప్పింది ఏంటంటే, అయ్యా ఏదో కొంచెం బాగాలేదని ట్యాబ్లెట్స్ తెచ్చారు, సాయంకాలం వేసుకున్నాను, పొద్దున్నకి రియాక్షన్. ఇప్పుడు బాగా గుర్తొచ్చింది, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ కదా, రియాక్షన్ వచ్చిందన్నమాట. అసలు ఆ మెడిసిన్కి తగ్గిపోవాలి, ఆ బలహీనత తగ్గిపోవాలి, కానీ రియాక్షన్ వచ్చేసి మొత్తం వాళ్ళంతా దద్దుల్లో వచ్చేసి బాగా ఇన్ఫెక్షన్ కింద వచ్చేసింది అన్నమాట. సో ఆ తల్లి ఇంకా వాళ్ళ అమ్మ ఈ తడి బట్టి పెట్టి ఎంత చేసినా అవి ఇంకా ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నాయి. నాకు బాగా గుర్తండి. వెంటనే అయ్యగారు చెప్పారు, అమ్మ మీలో ఎవరైనా బలహీనలు అంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, కొబ్బరి నూనె తీసుకురా అని చెప్పాడు. వెంటనే మా ముందే ఆయన మోకాళ్ళు వేసి భారంగా కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. ఆ కొబ్బరి నూనె తైలాన్ని రాసుకోమని చెప్పాడు. సరే మళ్ళీ సాయంకాలం మేము బ్రాంచ్కి వెళ్ళి ఈవినింగ్ ఆరాధన చూసుకుని మళ్ళీ వచ్చే దారి కూడా అదే దారిలో రావాలి. సేవకుడు కదా, వస్తా మరలా అదే దారి గుండా వచ్చినప్పుడు మరలా ఆగి వెళ్దాం ఎలా ఉందో తల్లి అని అంటే మరలా ఆపి వెళ్ళినప్పటికి చూస్తే ఈ 2-3 గంటల వ్యవధిలోనే ఆ ఇన్ఫెక్షన్ అంతా పూర్తిగా తొలగించేశాడు దేవుడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? సో నాకు ఇప్పటికీ అది మైండ్లో అలా మెదులుతూ ఉంది. నేను ఆశించి కోరుకునేది ఏంటంటే, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, కానీ అది మన బలం ద్వారా కలిగేది కాదు, కానీ దేవుడు తన బలం కలిగిన ప్రభావాన్ని మన మీద చూపితే ఖచ్చితంగా దైవిక స్వస్థత యేసు నామములో నీకు జరుగునుగాక. చూడండి, ఈ వాక్యాన్ని మీకు చదివిస్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా ఆ మాట అతని శరీరం పసిపిల్లల దేహం వల్ల శుద్ధి అయిపోయింది. ఆమెనని చెప్పండి ఒకసారి. నేను కోరుకునే స్వస్థత ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం కూడా ఎంత శుద్ధీకరణగా దేవుడు స్వస్థతగా మార్చునుగాక. ఆత్మీయ జీవితం కూడా. ఇప్పుడు ఇతడు సైన్యాధిపతే, ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందేవాడే, కానీ ఒక వ్యాధి, కుష్టి వ్యాధి నిజంగా పాలెం వెలుపల ఉండాలి, వాళ్ళు లోపలికి రావడానికి లేదు. ఎంత బాధను అనుభవిస్తున్న వ్యక్తికి ఒకటే, దైవజనుడు మాట చొప్పున చేయగా పసిపిల్లల దేహం వల్లే మారిపోయింది. నేను కోరుకునేది ఏంటంటే, స్వస్థత కార్యం దేవుడు చేయటానికి సమర్థుడే. దైవ వాక్యం నువ్వు ఎప్పుడు విశ్వసించాలి. ఇది దైవజనుడి నోటి నుంచి వచ్చిన మాట, ఇది దేవుని మాటగా నువ్వు నమ్మితే నీ అంతరంగంలో దైవికమైన స్వస్థత కార్యం చేస్తాడు, శుద్ధీకరణ కలుగు చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, యోగ్యులుగా అర్హులుగా
యేసు నామములో మార్చునుగాక. నేను ఆలోచించాను, ఇక్కడ యోర్దాను నదిలో నయమాను 7 సార్లే ఎందుకు మునగాలి? ఒక్కసారి మునిగితే బాగావడా? బైబిల్ ఏముంది? వాక్కుని పంపి, అయ్యగారు చెప్పండి, ఆ తల్లి చెప్పమ్మా, వాక్కుని పంపి వెంటనే బాగు చేశాడు కదా దేవుడు. 7 సార్లే మునగాల అంటే దాని అర్థం ఏంటంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య. అంటే మన జీవితంలో సంపూర్ణత కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ సంపూర్ణత ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే సంపూర్ణ స్వస్థత కార్యం కూడా మనలో దేవుడు చేస్తాడు. అలాంటి కృప విడుదలగునుగాక. గుడ్. ఇక లాస్ట్ 2 వచనాలు చెప్పి ముగిస్తాను. 3వ మాట చదువుకుందాం. దేవుని బలం ద్వారా జరిగే కార్యాల గురించి మాట్లాడుతున్నాం. 1, సముద్రం లాంటి సమస్య తొలగిస్తారు. 2, స్వస్థత కలుగుతుంది. 3వ మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 15వ వాక్యం చదువుతారా? నీ బాహుబలము చేత యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలన్నీ విమోచించి ఉన్నావు. నీ ప్రజల్ని నీవు 77:15 అన్న 77:15 ఒకసారి 1 సెకండ్ చదువుదామా? నీ బాహుబలము చేత యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను విమోచించి ఉన్నావు. అందరు ఆమేనండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో 3వదిగా విమోచన కలుగుతుంది. విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఒకటే నిర్వచనం, పాప క్షమాపణ. విమోచన, ఆయన రక్తం వల్ల మనకి ఇప్పుడు విమోచన అనగా పాప క్షమాపణ. నేను మిమ్మల్ని అడుగుతాను, ముందు స్వస్థత ప్రాముఖ్యమా, పాప క్షమాపణ ప్రాముఖ్యమా? అన్యుల్ని అడిగితే అయ్యా ఫస్ట్ దేవుడి దగ్గరికి ఎవరైనా రావాలంటే ఏదో ఒక స్వస్థత కార్యం దేవుడు చేయితే వస్తారయ్యా. అయితే నలుగురు తీసుకొచ్చారు ఒకడిని, అప్పుడే ఆ పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ఆ పైన ఆ పెంకులను దించి లోపలికి తీసుకొచ్చాడు. ప్రభు అంటాడు హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా? నీ పాపాలు క్షమింపబడు. అంటే స్వస్థత కన్నా ముందు పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఇక్కడ విమోచన అనగా పాప క్షమాపణ. అది మన బలం ద్వారా జరిగేది కాదు. నేను మరలా చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీలో లైవ్లో కూడా ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు ప్రభు, కొన్ని పాపాల మీద నీకు జయం వచ్చేసింది, నో డౌట్. ఒకప్పుడు బూతులు ఆడేదాని, ఇప్పుడు వాటిని మానేసుకున్నాం. ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాడి, వాటిని మానేసుకున్నాం. ఒకప్పుడు రకరకాల మైండ్ సెట్ నీకు ఉండేది, పూర్తిగా మానేసుకున్నాం. కానీ కొన్ని పాపాలు ఇంకా మానలేకపోతున్నాం. వాటిని నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నీ వల్ల కావట్లేదు. అయితే ఇది నీ బలం ద్వారా ఏది కాదు. నమ్మితే ఒకసారి అందరూ ఆమెను చెప్తారా? కొన్ని పాపాలు నువ్వు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు, ఎందుకు వదులుకోలేకపోతున్నావు అని అంటే అది నీ బలం ద్వారా జరిగేది కాదు, దేవుని బలం ద్వారానే ఆ పాప క్షమాపణ నీకు కలుగునుగాక. గట్టిగా ఆమెనని చెప్పండి. మన కిమ్స్ హాస్పిటల్ ఉందా? ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చాలామంది మన చర్చకు వస్తుంటారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ప్రతి ఇయర్ వచ్చిన ఈ స్టూడెంట్స్లో ఎవరో ఒకరు మారు మనసు పొందుతారు, మన దగ్గర బాప్తిసం పొంది వెళ్తూ ఉంటారు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. వద్దా? గట్టికోసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ వచ్చిన స్టూడెంట్స్లో ఒక ప్రాంతం నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. చాలా హైట్ ఉన్నాడు, చాలా వెయిట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉంది. ఆ పిల్లోడు దేవుని మందిరానికి వాళ్ళ స్నేహితుడి ద్వారా మన మందిరానికి వచ్చాడు. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకి, మొత్తం మీద వాళ్ళ స్నేహితుడు దేవుణ్ణి పరిచయం చేశాడు, మన మందిరానికి నడిపించాడు, చక్కగా దేవుని మాటలు వింటున్నాడు. కానీ వింటున్నాడు, డైరీ పెట్టుకున్నాడు, రాసుకుంటున్నాడు. ఆదివారం దేవుని మందిరాన్ని మీకులాగా వచ్చి కూర్చున్నాడు, వింటున్నాడు, వెళ్తున్నాడు. ఆ తమ్ముడిని నాన్న శనివారం ఉపవాస ప్రార్థన కూడా వచ్చేవారు, 2 తమ్ముళ్ళు వచ్చేవారు. వాళ్ళని ఏ ఊరి నుంచి వచ్చాం ఏంటని అడిగితే బాప్తిసం పొందో లేదన్నా. దేవుని భక్తి పట్ల ఆసక్తి,
కానీ ఇంకా కొన్ని విషయాలు నేను మానుకోలేకపోతున్నానన్నా. సో వాటిని విడిచిపెడదాం అనుకున్నాను కానీ అది నా వల్ల అవట్లేదు అన్నయ్య. ఆ సహోదరుడు చెప్పిన మాట నేను ఒకటే చెప్పాను, అన్నా నీ చేతిలో దేవుని వాక్యం ఉంది, నువ్వు చదువుతా ఉండు. దావీదు ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం నా గుండెల్లో ఉంది. బాప్తిసం పొందిన వాళ్ళు మరలా పాపంలో పడిపోకుండా, దైవికంగా ఎదుగుతున్న వాళ్ళు మరలా విడిచొచ్చిన వాటి వైపుకి వెళ్ళకుండా, ఇప్పుడిప్పుడే దేవుని వైపుకి ఎదుగుతున్న వాళ్ళు రక్షణలో స్థిరపడేటట్లుగా మరలా పాపం అనే వేరు వాళ్ళలోనికి చేదైన వేరు మొలవకుండా ఉండాలంటే ముందు వాక్యం గుండెల్లో ఉండాలి. అలా ఉంటే ఆ పాపంలో మనం పడిపోకుండా దేవుని అగ్ని వాక్యం మనలో చెత్త అంతటిని కాల్చేస్తుంది. ఎప్పుడైతే ఆ పిల్లోడిని కూర్చోబెట్టి యూత్ మీటింగ్లో కొన్ని మాటలు చెప్పానో ఆ మాటలు విన్నాడు, ప్రయత్నం చేశాడు. అని నేను చదువుతాననే వాక్యం ప్రారంభించాడు. దేవుడు మహాకృపని చెప్పాలి. ఒకప్పుడు బాగా పాపానికి దగ్గరైపోయిన ఆ యవనస్తుడిని వాక్యం పట్టుకుంది, అద్భుతంగా మారు మనసు పొందాడు. దేవుని మహాకృపని చెప్పాలి. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ ఆరాధనలకి ఆ కుమారుడు తన తోటి యవనస్తులందరి కాలేజ్ పిల్లలందరినీ తీసుకొచ్చాడు. బాప్తిస్మాల ఆరాధన అప్పుడు వాస్తవంగా ఆ సంవత్సరం ఈస్టర్ పండుగ ఏంటంటే 2 ఆరాధనలు పెట్టాం ఇక్కడ. ఎందుకంటే 2వ వారం వచ్చింది, ఫస్ట్ ఆరాధన ఇక్కడ చూసుకుని 2వ వారానికి నేను బ్రాంచెస్కి బల్లారాధనకి ఇవ్వడానికి వెళ్ళాలి. అందుకని ఈస్టర్ పండుగకి బాప్తిస్మాలు ఇచ్చే అవకాశం లేక గుడ్ ఫ్రైడే అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచే బాప్తిస్మాల ఆరాధనకి వెళ్ళాం. ఆ టైం ఎలాంటిదంటే బాగా వరదల సమయం మాట. ఇక ఎటు చూసిన కాలువలన్నీ నిండిపోయాయి మాట. సో బాగా గుర్తుమాట నాకు, గన్నవరం గోదావరిలో ఇచ్చాం బాప్తిస్మాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో ఈ యవనస్తుడిని ఎవరు మార్చగలిగారు? ఈ యవనస్తుడు పాపం నుంచి విడుదల పొందటానికి, కొన్ని మానుకోలేని పాపాలు కూడా విడుదల పొందటానికి గల కారణం ఒకటే, దేవుని వాక్యం బలం కలిగింది కాబట్టి ఆ వాక్యం క్రియ చేసి పాప క్షమాపణ కలుగజేసింది. ఈరోజు ఒక సేవకుడిగా మీకు చెప్తున్నాను, ఇప్పటికీ మీరు 90% కొన్ని విడిచిపెట్టేశారు. ఒక 10% అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అవి కూడా మీరు విడిచిపెట్టడానికి దేవుని వాక్యం మీలో బలంగా క్రియ చేయనుగాక. నమ్మితందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, సంఖ్యాకాండంలో ఈ మాట ఉంది, 14:13. సంఖ్యాకాండం 14:13 చదువుదామా? సంఖ్యాకాండం 14:13 చదవక మోషే యెహోవాతో ఇట్లా నేను ఇలా అన్నాడు. నంబర్స్ ది బుక్ 14:13 ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. ఓకే, నీవు నీ బలము చేత ఈ జనమును ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు ఉన్నారే, వీళ్ళని ఎలా తీసుకొచ్చాడంట? ఐగుప్తులో నుండి రప్పించితివి కదా. ఆ మాట ఒకసారి 14 నీ బలము చేత ఈ జనాల్ని ఐగుప్తులోంచి రప్పించావు కదా. ఐగుప్తు అనేది పాపం. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. సో రక్షింపబడిన యవనస్తులు కూడా ఈ మాటలు బాగా వినాలి. తమ్ముళ్ళు, పిల్లలు, యవనస్తులు మీరు ప్రత్యేకంగా వినాలి. ఐగుప్తు అనేది పాపం. ఆ ప్రజల్ని దేవుడు ఎలా విడిపించగలిగాడు? దేవుని బలము చేతనే. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఏం తక్కువ కాదండి. విడిచొచ్చారా? విడిచొచ్చిన తర్వాత వాళ్ళు అంటారు మోషేతో, ఇదిగో ఇక్కడ నడిపించేవా, మళ్ళీ మాకు కీరకాయలు, దోసకాయలు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, మళ్ళీ మాంసం గుర్తొస్తుంది అంటాడు. ఏది వదిలొచ్చారో మళ్ళీ అది గుర్తొస్తుందంట. పిల్లలు మీరు కూడా చక్కగా ఈ మాటలు వినాలి. ఒకప్పుడు రక్షింపబడక ముందు సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, స్నేహితులతో వెళ్ళే అలవాటు ఉంటుంది, లోక సంబంధమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యే అలవాటు. రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా మన స్నేహితులు వాటి వైపుకి ఆకర్షిస్తారు. వాటి వైపుకు నువ్వు వెళ్ళకుండా విడుదల పొందటానికి అది నీ బలం ద్వారా జరిగేది కాదు. దేవుని బలం మీద నువ్వు ఆధారపడితే ఐగుప్తి పాపం నుంచి నీకు విడుదల దొరుకునుగాక. గట్టిగా అందరూ ఆమేనని చెప్తారా? సో దేవుడు చేయటానికి సమర్థుడు. అది
అందుకే యవ్వన పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా మీరు వాక్యం చదువుతూ ఉంటే మీరు పాపంలో పడిపోకుండా, హాస్టల్లో ఉన్న పిల్లలైనా, ఇంటి దగ్గర ఉన్న పిల్లలైనా, లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా, దైవికమైన వాక్యం మీలో క్రియ జరగటానికి దేవుడు ఆత్మ సహాయం చేస్తాడు. ఆ వాక్యం మీకు గుర్తొచ్చేస్తుంది. అటువైపుకి మీ మైండ్ డైవర్ట్ అవ్వనివ్వడు దేవుడు. ఎందుకంటే మీ గుండెల్లో వాక్యం బలంగా పనిచేస్తుంది. యేసు నామములో కృప విస్తరించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. నిర్గమాకాండం 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. చాలు. చివరి మాట, పరిశుద్ధ ఆలయానికి నడిపించబడతాం. నాతో కలిసి చెప్పండి, పరిశుద్ధ ఆలయానికి నడిపించబడతాం. ఇది మన బలంగా, దేవుని బలము ద్వారా జరిగే కార్యం ఏంటంటే పరిశుద్ధ ఆలయం. అంటే ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ ఆలయం గురించి కాదు ఇది. హలో, ఇక్కడ ఈ భౌతికంగా కనిపించే ఈ షెల్టర్ గురించి కాదు ఈ ఆలయం. ఈ మాట ఎవరు చెప్తుందో తెలుసా? మిరియాం అక్క ప్రవచనాత్మకంగా ఒక సందేశం చెప్తుంది తన ప్రజలతో. మనము ఒక పరిశుద్ధ ఆలయానికి వెళ్ళాలి. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో అడుగు పెట్టడం మన బలంతో అయ్యే పని కాదు. ఇప్పుడు ఇక్కడ మందిరానికి రావాలంటే కొంచెం ఓపిక తెచ్చుకుంటే రెడీ అయిపోయి త్వరగా మందిరానికి వచ్చేయచ్చు. ఈ భౌతిక మందిరంలో కూర్చోవడానికి రావటానికి మొత్తం మీద ఇది కూడా దేవుడు ఆకర్షిస్తే కానీ వచ్చే బ్యాచ్ కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇది నీ బలంతో అయ్యే పని కాదు. లేదండి, కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆటో వేసుకుని చుట్టాలింటికి వెళ్ళిపోవడం అంత ఈజీ అనుకున్నారు పరలోకం వెళ్ళటం అంటే. అంత ఈజీ కాదమ్మా. ఈ హాలిడేస్కి ఫ్రెండ్స్ ఇంటికి చుట్టాలింటికి టూర్ వెళ్ళినంత ఈజీ అనుకున్నారు. అంత ఈజీ కాదు దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం. భక్తులు చెప్తున్నారు, పరిశుద్ధ ఆలయంకి నీ బలం చేత నడిపించబడ్డావు అన్నాడు. అందుకే ఒక మాట అన్నాడు కదా, సూది బెచ్చంలో వంట ఈజీగా వెళ్ళిపోతుందంట. ఏమండి, సూది ఎంత, దాని బెచ్చం ఎంత, దాంట్లో వంట ఎంత పెద్దగా ఉంటుంది అన్నయ్య, వెళ్ళిపోతుంది. కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో అడుగుపడ్డా అన్నాడు. దేవుని రాజ్యానికి చాలా కండిషన్స్ ఇచ్చాడు. ఇంకా చెప్పాడు కదా, 5 బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళ దివిటీలు ఆరిపోయాయి. ఈరోజు మీరు ఆలోచించండి, మన బలంతో అక్కడికి వెళ్ళలేము. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మీకు ఒక 2 years అనుకుంటా, 2 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సంభవం గుర్తు చేస్తాను. అప్పట్లో ఈ కరోనా టైంలోనే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చేది. చాలామంది గ్రూపులు కూడా వచ్చింది ఈ మెసేజ్. అదేంటంటే, ఆయన పేరు పేతురు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ పేతురు పరలోకం వెళ్ళాలంటే 10,000 కడితే ఆ పేతురు గారు పరలోకం పంపించేవాడంట. విన్నారా నా మాట? ఎలాగా? ఏదేమన్నా డోక్రా సీటా? 10,000 కడితే పరలోకం వెళ్ళిపోవం. సియోనన్నా వెళ్ళిపోతామని చెప్పండి. ఆ ఛాన్స్ లేదు అసలు. అది జస్ట్ ఆడియో రికార్డింగ్ చాలా గ్రూపుల్లో వచ్చింది. సో అట్లా ఏ పని కాదు. అలాగైతే మీరు 10,000 కట్టేసి మందిరానికి వచ్చే పని ఏముంది అసలు? ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ పరిశుద్ధత ఎందుకు, ఇంత భక్తి ఎందుకు, ఇంత వైరాగ్యం ఎందుకు, ఈ సమర్పణ ఎందుకక్క అసలు? అది 10,000తో పరలోకం వెళ్ళిపోయే టైం కాదు, బ్యాచ్ కాదు అసలు యాక్సెప్ట్ చేయడు దేవుడు. ఒకటే చెప్పాడు కండిషన్, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలన్నాడు. పరిశుద్ధ ఆలయంలో ప్రవేశం. సో ఈ ఆలయంలో మీరు లేటుగా వచ్చిన దేవుడు చేర్చుకుంటున్నాడేమో, కానీ అక్కడికి ఇంకా అవకాశం లేదు అసలు. చాలా స్ట్రిక్ట్, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది దేవుని రాజ్యం. 12 ముత్యాలు 12 గుమ్మాలతో కట్టబడుతుంది ఆ రాజ్యం. గొర్రెపిల్లి వెలుగై దీపమై ఉంటుంది ఆ స్థలం. అది ఆ మహిమ కలిగిన చోట్లో మనం ఉండాలంటే దేవుని బలం ద్వారా అక్కడికి వెళ్ళగలుగుతాం. నమ్మితే సార్ అందరూ ఆమెను చెప్తారా? ఒకసారి ఆ మాట చదువుదామా? 107వ కీర్తన 30వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందామా? 107:30 107 verse 30.
అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. ఓకే, వారు కోరిన అది రేవునకు వాళ్ళ ఆయన కోరిన వారిని రేవునకు, వాళ్ళ కోరిన రేవునకు ఆయన వారిని నడిపించి ఆయన వారిని నడిపించితివి. ఆమేనని చెప్పండి. ఇక్కడ సందర్భం చూస్తే వారు కోరిన రేవునకి నువ్వు వారిని నడిపించావు. సో మనం కోరుకునే రేవు ఒకటి ఉంది, అదే నిత్య రాజ్యం. ఆమేన్. ఆ దరికి మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇదంతా ప్రయాణం మాట. ఈ ప్రయాణంలో ఆ దైవజనులు ఎన్ని పాటలు రాసుకున్నారంటే, నన్ను ఒకసారి ఎఫ్ మైనర్ పట్టుకో, ఆయన చెప్పిన పాటలు ఈ పదాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రయాణంలో మనం కోరిన రేవుకు వెళ్ళే ఈ ప్రయాణంలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులో, ఎన్ని శోధనలో, ఎన్ని పోరాటాలు, కానీ తప్పకుండా ఆ కోరుకున్న రేవునికి దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు. గట్టిగా నమ్మితే ఆమేన్ చెప్పండి. నడిపిస్తాడు. ఆయన బలం మీద మనం ఆధారపడాలి. ఆయన రాసుకున్న పాట ఇలా ఉంది. శామ్ జే వేదాల్ అని ఆ దైవజనుడు ఏమని రాసుకు, బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి ఆశలు అనగారి, పాడదామందరం. బ్రతుకునావా పగిలి కడలి అలలు ముంచి ఆశలు. ఒక్కసారి చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఆ పరిశుద్ధ ఆలయం చేరే వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, వీటి మధ్యలో విశ్వాస జీవితం. యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. బాధలుండను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చిన నిష్ఠురమైన. అందరూ కలిసి పాడదామా? ఎన్ని బాధ ఇబ్బందులైనను, ఎంత కష్టం నిష్ఠురమై. అందరూ దేవుని మాట అని చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానే
యేసయ్యా. హల్లెలూయా. చివరిగా యేసు ప్రభు చెప్పిన ఉపమానం మీకు గుర్తు చేస్తాను. ఒకడు ఇల్లు కట్టాడు ఇసుక మీద, ఇంకొకటి ఇల్లు కట్టాడు బండ మీద. ఈ రెండు ఇంటిని మీద వాన వచ్చింది, వరదొచ్చింది, గాలి వచ్చింది. కానీ ఈ ఇంటి మీద ఈ మూడు అటాక్ చేసిన ఆ ఇల్లు స్థిరంగా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఒక్క మాట ఇలా రాశారు ప్రభు. నా మాట చెప్పున చేసేవాడు, ప్రభు అన్నాడు, నా మాట చెప్పున చేసేవాడు ఈ బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే ఏంటి అంటే, మాట అంటే దేవుని వాక్యే. దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే అక్కడ నిలబడటానికి, స్థిరపడటానికి ఎత్తబడే గుంపులో ఉంటారు. అంతే. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఇలా అన్నాడు కదా ప్రభు, ప్రభువా ప్రభువా అనేవాళ్ళు ఎవరు పరలోకం రారట. ప్రభు చిత్తం చెప్పును జరిగించేవాడు అన్నాడు. అంటే దేవుని మాటకి ఎప్పుడు మీరు విధేయత చూపించండి. ఆయన వాక్యాన్ని ప్రకారంగా నడుచుకుంటే ఆ పరిశుద్ధ ఆలయంలోకి మనం వెళతాం. అలాంటి ధన్యత, భాగ్యం దేవుడు మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముగింపులకు వస్తున్నాను. దేవుని బలం ద్వారా జరిగే 4 కార్యాలు మీ ముందు పెట్టాను. 1, సముద్రం లాంటి సమస్యలు తొలగిస్తాడు. 2, స్వస్థత కలుగుతుంది. 3, విమోచన అనే పాప క్షమాపణ మీకు కలుగుతుంటుంది. 4, పరిశుద్ధ ఆలయానికి నడిపించబడతాం. ఇది దేవుని బలం ద్వారానే జరిగే కార్యం. అందరూ ఈ మాటలు గుండెల్లో ముద్ర వేసి దేవుడు తన రాజ్యం కొరకు ఆయుత్తపరిచే గుంపులో మనలందరినీ దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ మోకరించి